అటు వేయడంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అక్కడికి వెళ్ళి డాక్టర్ రఘురామ్ కండిషన్ చూసి పరిస్థితి చేజారిపోయింది, ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేసి ఈయన బ్రతికించలేము, మా వల్ల కాదు అని చెప్పి పంపించేయడంతో ఇక రఘురామ్ని ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడ ఆశ్రమం గురూజీ ఏమో రఘురామ్ని పట్టుకొని పరీక్షిస్తూ ఉంటాడు. పరిస్థితి చూస్తుంటే విషయం చేజారిపోయినట్టుగా ఉంది కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను, మిగిలింది ఆ పైవాడి దయ అని ఆ స్వామీజీ చెప్పగానే ఇక జానకి, ఆద్య అందరూ కూడా చాలా ఫీల్ అవుతూ షాక్ అవుతూ ఉంటారు. ఇక ప్రకృతి వైద్యం స్టార్ట్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు రఘురామ్కి. ఇక జానకి ఏమో నా దేవుని బ్రతికించమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అని చెప్పి గుడికి వెళ్తుంది శ్రీను ఆద్య వాళ్ళని తీసుకొని. అక్కడ పంతులు గారేమో అన్ని పూజల్లో కల్లా అతి కష్టమైంది, కఠినమైంది శూలధారణ పూజ అని చెప్పి పంతులు గారు అనేసరికి ఎంత కష్టమైన పూజ అయినా సరే నేను చేస్తాను, ఆ పూజ ఎలా చేయాలో చెప్పండి అని జానకి అడిగేసరికి అటుగా ఒక అమ్మాయి శూలధారణ పూజ చేస్తూ ఉంటుంది. ఆవిడ్ని చూపించి అచ్చం ఆవిల్లాగే శూలధారణగా రెడీ అయ్యి నెత్తి మీద అఖండ దీపాన్ని మోస్తూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత దేవుణ్ణి దర్శించుకోవాలి అని పంతులు గారు చెప్తారు. దాంతో సరే నేను చేస్తా అని చెప్పి జానకి ఒప్పుకోగానే అందరూ కూడా షాక్ అవుతారు. మరి జానకి తన భర్తని కాపాడుకుంటుందా లేదన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.